ప్రియమైన విద్యార్థులారా, ప్రతిరోజులాగే ఈరోజు ప్రియమైన రోజే. మనకి ఏదైనా చేటు జరిగింది అంటే దానికి కారణం మన చేతే. సరే, సమాజానికి అవసరమైన వ్యక్తిగా నువ్వు ఎదగాలి, మంచి పౌరుడు అనిపించుకోవాలి. సరే, పాఠ్యాంశంలోకి వెళ్దాం. కిందసారి మనం టిష్యూస్ ఇన్ ది ప్లాంట్స్. There are 4 types of tissues are there. 4 రకాల కణజాలాలు, వృక్ష కణజాలాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఆల్రెడీ మనం మెరిస్టెమెటిక్ టిష్యూస్ గురించి నేర్చుకున్నాం, విభాజ్య కణజాలం గురించి నేర్చుకున్నాం. రెండవది డర్మల్ టిష్యూ, దాని గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఈరోజు లెట్ us learn about the dermal tissue. డర్మల్ టిష్యూ అన్నది దేహం మొత్తం, అంటే మొక్క తాలూకా అవుటర్ పార్ట్ అంతా కూడా కవర్ చేయబడి ఉంటుంది. సో వీ కెన్ ఫైండ్ ద డర్మల్ టిష్యూ ఓవర్ ది ఎంటైర్ ప్లాంట్ బాడీ. సో మొత్తం అంతా కూడా ఇది ఆవరించి ఉంటుంది. సో దీన్ని మనం చూడొచ్చు. వీ కెన్ అబ్జర్వ్ this tissue by preparing a slide. Take a fresh leaf of rio. ఇక్కడ తమలపాకు, బెటల్ ఆర్ రియో లీఫ్ ను మనం తీసుకుంటాం. తీసుకొని టేక్ ఏ ఫ్రెష్ లీఫ్ ఆఫ్ రియో అండ్ tear it at once, at crossly. ఇలా చేస్తున్నప్పుడు we can find a whitish layer at the torn end. చిరిగిన ఈ భాగంలో పలచటగా కనిపిస్తున్న ఈ పొర ఏదైతే ఉంటుందో ఆ పొరని మనం జాగ్రత్తగా తీసి వాచ్ గ్లాసులో ఉన్న వాటర్లో వేస్తాం. సో వేసి మనం స్లైడ్ ప్రిపరేషన్ చేస్తాం. సో టెంపరరీ మౌంట్. సో స్లైడ్ ప్రిపరేషన్. అబ్జర్వ్ the layer under the microscope by preparing a slide. సో ఒక స్లైడ్ తయారు చేసి దాన్ని మనం సూక్ష్మదర్శన కింద పెట్టి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం అందులో చాలా విషయాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే అందులో ఉండే కణాలు డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. అలాగే కణాలు ఒక వరుసలో ఉండడం, విభిన్నత కలిగి ఉండడం మనం చూడొచ్చు. సో ద డర్మల్ టిష్యూ consists of a single layer of cells and showing variations in the cells of the tissue. సో ఇవి మనం చూసినప్పుడు రియో లీఫ్ ని తీసుకుంటాం. ఈ రియో లీఫ్ తాలూకా స్లైడ్ ప్రిపరేషన్ లో మనం చూడొచ్చు. ఈ సెల్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఏ సింగిల్ లేయర్, ఒక వరుసలో కనిపిస్తాయి. సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ అండ్ దీంట్లో వేరియేషన్స్ కనిపిస్తాయి. సెల్స్ లో మనం విభిన్నత చూడవచ్చు. వేరియేషన్స్, షోయింగ్ వేరియేషన్స్, సింగిల్ లేయర్ అండ్ వేరియేషన్ ఇన్ ది సెల్స్. అంతేకాకుండా వీటి తాలూకా ఫంక్షన్స్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ది functions and the location of these cells, there are 3 types of cells. So ikkada manaki 3 types indro మనం చూడొచ్చు. In the dermal tissue we can divide it into 3 types. ఈ త్వచ కణజాలాన్ని మనం 3 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. అది ఎలా అంటే
The first one, epidermis. బాహ్య త్వచం, ఎపిడెర్మిస్, outer most layer, బయట ఉండేది. The second one is mesodermis, మధ్యలో ఉండేది, మధ్య త్వచం అంటాం. mesodermis, మిడిల్ లేయర్, మధ్య త్వచం, అంతర్త్వచం. The third one is endodermis, innermost layer. This is the epidermis, is the outermost layer, middle layer, that means mesodermis, endodermis, endo ante antara, epi ante paina, so meso ante మధ్య. ఆ పదాల్లోనే మనకి తెలుస్తుంది. సో outermost layer, innermost layer, middle layer. So 3 types of layers మనం ఇందులో చూడొచ్చు. We can divide it, the dermal tissue, into 3 types. సో 3 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. ఇందులో మనం చూస్తున్నప్పుడు ఈ 3 types లో the walls of the cells ఎలా ఉంటాయంటే, the walls of the dermal cells thicker than the మెరిస్టెమెటిక్ టిష్యూ సెల్స్. సో విభాజ్య కణజాలంలో మనం చూసాం అది పలుచగా ఉంటాయని వాల్స్, ఇవైతే వాటికంటే థిక్గా ఉంటాయి. సో దీని తాలూకా సెల్స్ చూస్తున్నప్పుడు థిక్కర్ దాన్ మెరిస్టెమెటిక్ సెల్స్, meristematic cells, tissue cells, meristematic tissue cells, the cells of meristematic. సో దానికంటే ఇందులో కొద్దిగా మందంగా ఉంటాయి, థిక్గా ఉంటాయి. సో ఈ సెల్స్ థిక్గా ఉండడమే కాకుండా we can find a small pores we can find, or we can find small pores are called as stomata, పతల రంధ్రాలు. సో దీంట్లో మనం చూస్తే స్మాల్ పోర్స్ ఉంటాయి, small pores are there, are called as stomata. సో మనం ఇక్కడ స్టొమాటోని చూస్తే surrounded by a 2 kidney shaped cells. This is called as God cells. The inner walls, these are the outer walls. దీనిలో కేంద్రకం ఉంటుంది, క్లోరోప్లాస్ట్ ఆర్ దేర్. ఇక్కడ హరిత రేణువులు కూడా ఉంటాయి. అలాగే దీనికి సరౌండింగ్ సెల్స్, ఇలాగా ఇందాక రియో పత్రంలో చూస్తున్నప్పుడు మనకి సెల్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. వాటిల్లో మనం
సెల్స్ చూడొచ్చు. ఇలా సరౌండెడ్ గా ఉంటాయి. సో దీన్ని మనం స్టొమాటా అని చెప్పేసి మనం పిలుస్తాం. పత్రరంధ్రాలు. ఇది పత్రరంధ్రం, పోర్, స్టొమాటా. Enclosed by two kidney-shaped cells called God cells. వీటిని మనం గాడ్ సెల్స్ అని పిలుస్తాం. రక్షక కణాలు. మూత్రపిండాకారంలో పత్రరంధ్రాన్ని ఆవరించి రెండు మూత్రపిండాల వంటి నిర్మాణంలో ఉన్న కణాలు ఉంటాయి. వాటిని మనం రక్షక కణాలు అంటారు. ఈ కిడ్నీ షేప్డ్ గాడ్ సెల్స్ లో హరిత రేణువులు కూడా ఉంటాయి. క్లోరోప్లాస్ట్. సో ఈ విధమైన నిర్మాణం చూడొచ్చు. దీస్ స్టొమాటా ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది gaseous exchange and ట్రాన్స్పిరేషన్. సో వాయు వినిమయము అంటే వాయువులు బయటకు పోవడం, లోపలికి వచ్చే వాయువులు, వాయు వినిమయం, గ్యాసియస్ ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్పిరేషన్. అధికమైన నీరు ఈ పత్రరంధ్రాల ద్వారా బయటికి పోతుంది. బాష్పోత్సేకం అంటాం. సో బాష్పోత్సేకము మరియు వాయు వినిమయము అనే డ్యూటీస్, ఫంక్షన్స్, విధులు నిర్వర్తించడం స్టొమాటాల ద్వారా ముఖ్యమైన పని. సో దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది గ్యాసెస్ ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్పిరేషన్. స్టొమాటా. ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేకరణ కూడా ఇది సహాయపడతాయి. In the roots, the dermal tissue in the roots consists a root hair structures called root hairs. సో కొన్నింటిలో మనకి చూసినప్పుడు ఇలాగా అవుటర్ లేయర్ కణాలు ఇలా ఉంటే మూల కేశాలు అనేవి ఉంటాయి. రూట్ హెయిర్స్ అని అంటాం. రూట్ హెయిర్స్ మూల కేశాలు నేల లోపల ఉంటాయి. సో నేల లోపల ఉండే వేరు తాలూకా బాహ్య త్వచం, వాటికి మూల కేశాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. సో దీస్ రూట్ హెయిర్స్ ఆర్ essential for the absorbing water and minerals. నేల నుండి నీటిలో కరిగి ఉన్న లవణాలని సంగ్రహించడం అనేది వీటి తాలూకా ముఖ్యమైన పని. సో దాంట్లో ఇవి పాల్గొంటాయి. సో రూట్ హెయిర్స్ ఇవి కూడా డెర్మల్ టిష్యూ నుంచి ఏర్పడతాయి. సో అంతేకాకుండా some trees secreted gums from the outer layer, that is dermal layer. కొన్ని ఏదైతే జిగురులు స్రవించే మొక్కలు ఉంటాయో వాటిలో ఈ త్వచ కణజాలం తాలూకా పొర నుంచి జిగురులు అనేవి స్రవించబడతాయి. ఎగ్జాంపుల్ అకేషియా, తుమ్మ సంబంధమైన అకేషియా, అలాగే నీమ్, వేప ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. గమ్స్. సో డర్మల్ టిష్యూ నుంచి గమ్స్ కూడా secreted from the dermal layer. సో ఇక్కడ త్వచ కణజాల పొర నుంచి లేయర్
గమ్ కూడా రిలీజ్ అవుతుంది. సో గమ్ సెక్రెటెడ్ ఫ్రమ్ ది డెర్మల్ లేయర్ ఇన్ ప్లాంట్స్. సో ఏవైతే మనకి గమ్ ని రిలీజ్ చేస్తాయో వాటిలో ఎగ్జాంపుల్ అకేషియా, తుమ్మ, అలాగనే నీమ్, హ్యాట్సన్. వీటిలో కూడా త్వచ కణజాలం తాలూకా దీనివల్లనే జిగురు పదార్థం స్రవించబడడం అనేది జరుగుతుంది. And also this dermal tissue protects the plants from the loss of water and mechanical damages like the breaking of the branches and the injuries. సాధారణంగా మొక్కల తాలూకా కొమ్మల గట్ట విరగడం కానీ వాటి తాలూకా పై చీలడం కానీ జరగకుండా ఇవి కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తాయి. సో మెకానికల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. సో అది ఇక్కడ మనం చూడొచ్చు. అవుటర్ లేయర్ డెర్మల్ టిష్యూ తాలూకా ఇంకో పని ఏంటంటే ప్రొటెక్షన్, రక్షణ. దేని నుంచి మనకి ప్రొటెక్షన్ ఫ్రమ్ ది లాస్ ఆఫ్ వాటర్, నీటి ఎద్దడి నుంచి కాపాడతాయి తట్టుకునేలాగా. అంతేకాకుండా బ్రాంచెస్ బ్రేకింగ్, మెకానికల్ డ్యామేజ్, దాన్ని మనం బ్రాంచెస్ బ్రేకింగ్ ని మనం మెకానికల్ డ్యామేజెస్. సో ఇక్కడ మొక్క తలక కొమ్మల గట్ట విరగడం కానీ వాటి తలలో చేరడం కానీ అలాంటివి ఏమైనా ఇంజరీస్ జరగకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అది ఇక్కడ ముఖ్యమైన పని. సో ఇదే ఇంతే కాకుండా పెద్ద చెట్లలో ఇన్ బిగ్ ట్రీస్ some layers are formed above the epidermis. సాధారణంగా పెద్ద చెట్లలో మనకి ఎపిడెర్మిస్ బాహ్య త్వచం పైన అనేక త్వచాలు పొరలుగా ఏర్పడతాయి. దాన్ని బార్క్ అని పిలుస్తాం. సో బార్క్ ఏర్పడడం అనేది కూడా మనం చూడొచ్చు. బార్క్ సో అనేక లేయర్లతో మనకి ఏదైనా ఒక చెట్టు తీసుకుంటే బెరడు అంటాం మనం. బెరడు, ఆ బెరడు అనేది అనేకమైన ఈ బాహ్య త్వచ పొరలు అనేవి ఎపిడెర్మిస్ పైన పొరలుగా ఏర్పడినదే ఈ బార్క్. సో బెరడు, ఆ బెరడు అనేది కూడా దాని వల్ల ఏర్పడుతుంది. అది కూడా రక్షణగా సహాయపడుతుంది మొక్కకి. ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద ప్లాంట్ ఫ్రమ్ ది ఇంజురీస్. ఇంతేకాకుండా కొన్ని మొక్కలలో ప్రత్యేకమైన కొన్ని కణాలు, అంటే ఏవైతే పత్రహరితాన్ని కలిగి ఉంటాయి ఇందులో కణాలు, అవి మనకు తెలిసిందే. పత్రహరితం కలిగి ఉందంటే ఫోటోసిన్సిస్ జరుపుకోగలదని అర్థం. సో ఫోటోసిన్సిస్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఫ్రమ్ సర్టెన్ సెల్స్ ఇన్ ది డెర్మల్ టిష్యూ. ఇంతేకాకుండా ఫోటోసిన్సిస్ కొన్నింటిలో ప్రత్యేకమైన కణాలు, అంటే ఏవైతే హరితరేణువులు కలిగిన కణాలు ఉంటాయో ఈ త్వచ కణజాలంలో, అవి ఆహారాన్ని కూడా తయారు చేసుకోగలవు. సో ఈ విధంగా డెర్మల్ టిష్యూ అనేక విధాలు నిర్వర్తిస్తుంది. సో బాహ్యంగా ఆవరించి ఉంటుంది. సో దాని రియల్ లీఫ్ ను మనం తీసుకుని అందులో స్టొమాటోని చూడొచ్చు. అవి 2 గాడ్ సెల్స్ కలిగి ఉంటుంది. ఇది స్టొమాటో పోర్. అలాగే దీని తాలూకా ముఖ్యమైన విధులు చూస్తే గ్యాసియస్ ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్పిరేషన్, వాయు వినిమయము మరియు బాష్పోత్సేకం. అలాగే ఇక్కడ వేర్లలో కూడా మనం చూస్తాం మూలకేశాలు ఉంటాయి, రూట్ హెయిర్స్ లైక్ స్ట్రక్చర్స్. ఇవేం చేస్తాయంటే అబ్జర్బింగ్ ది వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ది గ్రౌండ్.
సాయిల్. సో ఇవి వేరియేషన్స్ సింగిల్ లేయర్ లో ఉన్న వేరియేషన్స్ కలిగి ఉన్న 3 రకాలుగా మనం డివైడ్ చేయడం. ఎపిడెర్మిస్, మెసోడెర్మిస్, ఎండోడెర్మిస్. బాహ్య, మధ్య, అంత త్వచాలు. అలాగే వీటి తాలూకా గోడలు తిగ్గా ఉంటాయని, అలాగే ఇక్కడ మెరిస్టమెటిక్ సెల్స్ తో పోల్చినప్పుడు తిగ్గా ఉంటాయని, అలాగే స్మాల్ పోర్స్ ఉంటాయని స్టొమేటో అంటారని, అలాగే బార్క్ దీంట్లో లేయర్స్ అనేవి ఎపిడెర్మిస్ మీద ఏర్పడతాయి. అలాగే ప్రొడక్షన్ అనేది మనం చూసాం, ఆ లాస్ ఆఫ్ వాటర్ నుంచి, డ్యామేజెస్ నుంచి ఇవి మొక్కను కాపాడుతూ ఉంటాయి. ఈ విధంగా త్వచ కణజాలం అనేది మొక్కకి చాలా ఉపయోగకరమైన కణజాలంగా మనం చెప్పుకోవచ్చు. సో విద్యార్థులారా, నోట్స్ చక్కగా రాసుకోండి. ప్రతిరోజులాగా ఈ రోజు మంచి రోజే. మన చేతికి ఏదైనా కారణం ఉంది అంటే అది మన చేతే, ఇంకేది కాదు. సమాజానికి అవసరమైన వ్యక్తిగా నువ్వు ఎదగాలి. అది ఉపాధ్యాయులుగా మా కోరిక. మిమ్మల్ని విసిగించైనా సరే మీకు విజ్ఞానాన్ని పంచాలనే, లేకపోతే విషయాన్ని అందించాలనే మీ బయోరాజ్ ఈ ఆనందరాజ్. గాడ్ బ్లెస్ యూ.